నీ గర్వం ఓ మైలు దూరం నుంచి కంపు కొడతా ఉంటే ఏ దేవుణ్ణి మొక్కుతున్నావు? నేను సాత్వికుడను, నా దగ్గర నేర్చుకోమన్నాడు కదా దేవుడు. రూపాన్ని బట్టి ఆ గర్వం, లేదా కులమా, చదువా, డబ్బా, లేదా పెద్ద ఇల్లా, దేన్ని బట్టి వచ్చింది నీ గర్వం? నీవు ఆత్మవిమర్శ చేసుకో. పడగొడతాడు కదా దేవుడు, గడ్డి మేపుతాడు కదా. ఎందుకు ఆ చెడ్డ గుణం? దేవుడు శత్రువు అవుతాడు కదా. నీకు తెలీదా? తప్పని కోరుకున్నావు, ఉండనిచ్చినావు. ఏమవుతుంది? గర్వం ఉంటే ఉట్టి పడుతుంది. వారు గర్వాంధులైరి అని రాసుంది. ఇక అంధత్వం అట గర్వానికి. ఎడిపోతున్నారో తెలీదు. ఏం నేర్పలేము, నాకు అంత తెలుసు అనుకుంటారు. అందరికంటే నేనే మంచిగా ఉన్నాను అనుకుంటారు. వేరే వాళ్ళకు నేర్పుతూ ఉంటారు వాళ్ళు. గర్వాంధులైరి అన్న స్థితిలో మరి మాట, చూపులు, నడక, తీరు మరి బ్రతుకు చెబుతుంది గర్వం అని. ఇక ఎక్స్ప్లెయిన్ చేసేది అవసరం లేదు, నేను చెబుతున్నాను. ఉంటే గర్వంలోన వ్యక్తమవుతుంది. అది సైతాను గుణం. వాడు గర్విష్టి కదా, వాడు నేర్చుకోడు.